నార్మల్గా చెప్పు. ఇప్పుడు ఇది రెడ్ అనుకో, ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాగ్ ఉంది చూసినావా? ఓకే. గ్రీన్ కలర్ ఉంది, ఒక దానికి రెడ్ కలర్ ఉంది, ఓకే. ఒక దానికి బ్లూ కలర్ ఉంది, ఓకే. ఒక దానికి ఆరెంజ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు రెడ్ అని ఉంది అనుకో, దానికి ఫీడ్ అయ్యారు. ఓకే. ఎందుకు రెడ్ ఉంటాయి అంటే దానికి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా, లేదంటే వీనింగ్ చేసేటప్పుడు డ్రై చేయడము, ఓకే, అట్లా కొన్ని ఈవెంట్స్ లో రెడ్ వాడతాం. బ్లూ అంటే 2 kg, మార్నింగ్ 2 kg, ఈవినింగ్ ఫీడ్ ఉండదు. ఓకే. ఇప్పుడు గ్రీన్ ఉన్న యానిమల్స్ మొత్తము మార్నింగ్ 1.5 kg, ఓకే, ఈవినింగ్ 1 kg. ఎల్లో ఉన్నదేమో మార్నింగ్ 2 kg, అంటే ఫ్లషింగ్ అంటారు చూడు. ఎల్లో అంటే ఫ్లషింగ్ అన్నమాట. తెలుగులో చెప్పు. ఫ్లషింగ్ అంటే ఇప్పుడు దానికి దానా ఎక్కువ వేస్తే అది పిల్లల్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో వీనింగ్ అయిపోయిన తర్వాత ఎల్లో ట్యాగ్ ఇస్తాం దానికి. పర్పుల్ ట్యాగ్ ఏంటంటే మార్నింగ్ 1 kg, ఈవినింగ్ 1 kg. ఇదేంటంటే డెలివరీకి ఒక 1 week ముందు పర్పుల్ ఇస్తాం దానికి. ఓకే. అంటే ఫీడ్ ఎక్కువ తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఫీడ్ తక్కువ చేయడానికి ఇది ఇస్తాం. ఓకే. సో లేబర్ ఈ కలర్స్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫీడ్ వేయడానికి ఫీడ్ వేస్తారు. ఆరెంజ్ అంటే బేస్ అమౌంట్. ఆరెంజ్ అంటే బేస్ అమౌంట్ ఆల్రెడీ ఉంటుంది, ఇది 1 kg. బేస్ అమౌంట్ అంటే ఆరెంజ్ ఎట్లా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ బ్లూ ఉంది అనుకో, బ్లూ 2 kg ఉంది అనుకో, ఆరెంజ్ ఇస్తే 2+1. ఇది బేస్, ఇవన్నీ బేస్ ఇవి. ఓకే. ఆరెంజ్ అంటే ఆ బేస్ +1. ఇప్పుడు ఎల్లోకి ఆరెంజ్ ఇచ్చినాం అనుకో, 2+1 ఉంది కదా, ఇక్కడ 2+1 ఉంది కదా, +1 4 kg అవుతుంది. ఓకే. వీక్ యానిమల్ కూడా ఎక్కువ, వీక్ యానిమల్స్ కి అది వాడేది ఆరెంజ్ అనేది. ఓకే.